హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే, మీకు అందరికీ తెలిసిందే నవోదయకి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే 6th క్లాస్కి సంబంధించి ఉందో అది మనకి క్లోజ్ అయిపోవడం జరిగింది. నిన్ననే మనకి కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవడం జరిగిందండి. సో చాలా మంది పేరెంట్స్ అనేవారు దానికి సంబంధించి కాల్ చేస్తున్నారు. నిన్న వీడియో చేయలేకపోయినా కాల్స్ ఎక్కువైపోయి, సో ఈరోజు మీకు ఖచ్చితంగా వీడియో అనేది ఇస్తున్నాను. విత్ ఇన్ 5 minutesలోనే కంప్లీట్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే నవోదయ 6th క్లాస్కి సంబంధించి అప్లై చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా వీడియో చూడండి, మీకు ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే, సో మన అన్నపూర్ణ అకాడమీ నుంచి ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీకు ఒక మంచి ప్రైజెస్లో నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి కోర్సెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే నిన్న సో వినాయక చవితికి సంబంధించి సో మీకు ఎటువంటి వీడియో అనేది చేయలేకపోయాము. సో దానికి సంబంధించి ప్రతి కోర్స్ మీద అడిషనల్గా ఇంకొక 500 రూపీస్ అయితే ఇక్కడ చూపిస్తున్న కోర్సుల మీద మీకు ఉండటం అయితే జరుగుతుందండి. సో కోర్సులకు వెళ్ళినట్లయితే మీకు అక్కడే కూపన్ కోడ్ అనేది ఉంటుంది. కూపన్ కోడ్ మీరు క్లిక్ చేసినట్లయితే 500 రూపీస్ అయితే మీకు సో తగ్గడం అయితే జరుగుతుంది. ఇది కేవలం ఒక 20 to 30 మెంబర్స్కి మాత్రమే ఈ కూపన్ కోడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి. సో తర్వాత సో ఈ ఆఫర్ అనేది పోయినట్లయితే పాత ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో ఆ ప్రైజెస్ అనేవి మళ్ళీ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో తప్పకుండా జాయిన్ అవ్వండి. తర్వాత అయిపోయిన తర్వాత మాత్రం అడగద్దు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే నవోదయకి సంబంధించి మనకి ఏదైతే డేట్స్ అనేవి అయిపోతాయో సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు అప్లై చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తారు. ఓకేనా? సో అందులో బిగ్గర్ మిస్టేక్ ఏంటంటే సో ఏరియా. ఓకేనా? కొన్నిసార్లు తెలుసో తెలియక చేసిన తప్పు సో జెండర్ అనేది తప్పు చేయడం అయితే జరుగుతుంది. సో కొంతమంది సో డిజబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు తెలియక అప్లై చేసేటప్పుడు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం మానేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే క్యాస్ట్కి సంబంధించి మీకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతమంది అప్లై చేయరు. అండ్ మీడియం కావాలనుకునే వాళ్ళు సో చాలా మంది తెలుగు మీడియం కావాలా లేకపోతే ఇంగ్లీష్ మీడియం కావాలనే డౌట్లో మా పిల్లాడు తెలుగు మీడియం చదువుతున్నాడు అని చెప్పి తెలుగు మీడియంలో కొంతమంది అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అమ్మ. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సో వాళ్ళు కంప్లీట్గా ఇంగ్లీష్ అనేది రాదు, అలాగని తెలుగులో కూడా కంప్లీట్గా రాయాలన్నమాట. సో అండ్ ఫైనల్లీ అప్లోడ్ చేసేసిన తర్వాత అప్లికేషన్ అనేది తెలుగు మీడియం అప్లై చేసుకుంటే బాగుండేదేమో అనే ఆలోచన అనేది ఉంటుంది అనమాట. సో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా ఇది చాలా మంచి ఛాన్స్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది సో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇస్తాను. సో మన యాప్ లింక్స్ కూడా అక్కడే ఉంటాయన్నమాట, వెబ్సైట్ లింక్ కూడా. సో ఆ లింక్స్ ద్వారా మీరు వెళ్ళొచ్చు. అట్ దట్ సేమ్ టైం ఫస్ట్ మనకి ఏంటంటే నవోదయకి సంబంధించి కాబట్టి లింక్ అనేది కింద ఉంటుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అక్కడ కరెక్షన్కి సంబంధించి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే సో మీకు సో ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, దాన్ని క్లిక్ చేసిన తర్వాత సో మీకు అక్కడే సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదవుతుందో రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు క్యాప్చా కోడ్ అనేది అడుగుతుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు అక్కడ చేంజ్ చేసుకునేవి ఏవైతే ఉంటాయో ఒకసారి జాగ్రత్తగా చూడండి, అన్ని చేంజ్ అవ్వమ్మా. సో ఫస్ట్ మీరు చేంజ్ చేసుకోవాల్సింది ఏరియా ఏమైనా సరే మిస్టేక్ చేసినట్లయితే సో ఆ ఏరియాని మీరు చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఏరియాని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే జెండర్, మీరు మెయిలా ఫిమేలా అనేవి ఏవైనా మీరు తప్పు పెట్టినట్లయితే వాటిని చేంజ్ చేసుకునే అవకాశం కూడా మీకు ఇక్కడ ఉంటుంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫిజికల్లీ సో డిజబిలిటీ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇది పెట్టుకోరు అనమాట ఆ టైంలో. సో మీరు ఇప్పుడు మళ్ళీ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా సో అటువంటివి ఉన్నట్లయితే సో అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది. అప్లై చేసుకోవడం వల్ల మీకున్న ఉపయోగం ఏంటంటే ఎగ్జామినేషన్లో ఒక 30 minutes అనేది ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం మీ కేటగిరీలో మీకు సీట్స్ అనేవి ప్రత్యేకించి ఉంటాయి. ఆ కేటగిరీలో మీకు సీట్స్ అనేవి వస్తాయి అనమాట. సో క్లియర్గా మీకు అర్థమవుతుందా? అండ్ ఇంకోటి ఏంటంటే క్యాస్ట్కి సంబంధించి ఏదైతే ఉంటుందో కేటగిరీ, ఓకేనా? సో మీరు ఓబీసీ కానీ ఓసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీకి సంబంధించి మీరు ఏమైనా తప్పులు పెట్టినట్లయితే సో చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు తప్పులు పెట్టినట్లయితే మీకు సీట్స్ పోతాయి కాబట్టి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్లీ మీరు చూసుకున్నట్లయితే సో మీడియం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మేజర్ ప్రాబ్లం అంటే నేను ఎక్కువగా చూస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామినేషన్ రాయలేరు. సో తెలుగులో ఎంతో కొంత అటెండ్ చేయగలుగుతారు అని పేరెంట్స్ కనిపించినట్లయితే మీరు తెలుగులో రాసుకోవాలనుకుంటే ఇప్పుడే చేంజ్ చేసుకోండి. మీరు మార్చుకోకపోయినట్లయితే తర్వాత నవోదయ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు తెలుగు మీడియం పిల్లలకి కేవలం తెలుగు మీడియం పేపర్ అనేది వస్తుంది,
ఇంగ్లీష్ మీడియం పిల్లలకి కేవలం ఇంగ్లీష్ మీడియం పేపర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో రెండింటికి కలిపి అయితే మనకి రావటం అయితే జరగదు. తెలుగు మీడియం చూస్ చేసుకున్నట్లయితే తెలుగు మీడియం పేపర్ వస్తే తెలుగులో మీరు రాసుకుంటారు. ఇంగ్లీష్ మీడియం పిల్లలు అయితే ఇంగ్లీష్ మీడియం అప్లై చేసుకుంటే ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. మీకు ఇంతకు ముందే ప్రాసెస్ చెప్పాను కదా, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది సో యాజ్ ఇట్ ఈజ్ గా అలా చేసుకోండి. ఓకే.